ఇండిగో సంక్షోభం ఇతర విమాన సంస్థల టికెట్ రేట్ల పెంపు నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలను నిర్ణయించింది. కేంద్రం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. 7,500గా నిర్ణయించింది. 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు గరిష్ట ఛార్జీ 12,000. ఇక 1000 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ వరకు గరిష్ట ఛార్జీని 15,000గా నిర్ణయించింది. కేంద్రం 1500 కిలోమీటర్ దాటితే 18,000గా సెట్ చేసింది. అయితే దేశంలోని అన్ని విమానయాన సంస్థలు ఇవే రూల్స్ పాటించాలని తేల్చి చెప్పింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్, ఇటు ఇండిగో సంక్షోభం అలాగే ఇతర విమాన సంస్థల టికెట్ రేట్ల పెంపు అయితే నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది అన్నట్టు తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, ఏదైతే చూసుకుంటే ఇండిగో ఫ్లైట్ రద్దు వల్ల కూడా అనేక ఇతర సంస్థల ఎయిర్లైన్స్ కూడా ఇప్పటికే ఎక్కువ శాతం కూడా టికెట్ల రేటు పెంచాలని కూడా ఇప్పటికే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే ఇండిగో సంస్థ చేసిన తప్పు కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే అవకాశం కూడా ఇప్పటికే తీవ్రంగా కల్పిస్తుంది. ఇప్పటికే ఇక్కడ బారులు కూడా జనాలు కూడా ఇక్కడ భారీగా కూడా తమ క్యాన్సిలేషన్ కొరకు కానీ మరియు ఇతర సమాచారం కొరకు కానీ గంటల తరబడి కూడా ఇక్కడ లైన్లో నిలబడ్డట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఇవాళ టికెట్ల పెంపు విషయంలో కూడా అటు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు దాకా ఏవియేషన్ సంబంధించిన మంత్రి కూడా అలా ఎవరైనా టికెట్ల అంటే టికెట్లు ఎవరైతే రేట్లు పెంచుతారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము, ఏ సంస్థ కూడా ఎయిర్లైన్స్ లో ఉన్న ఏ సంస్థ కూడా టికెట్ల రేట్లు పెంచొద్దు, ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే వాళ్ళు టికెట్లు ధరలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఇండిగో సంక్షోభానికి ఇతర విమాన సంస్థలు కూడా టికెట్ల రేటు నేపథ్యంలో ఇప్పటికే భారీగా అంటే ఏదైతే నార్మల్ గా జనరల్ స్థాయి అంటే జనరల్ గా 4,000 ఉన్న టికెట్ రేటు మాత్రం అది ఏకంగా 8,000గా అదనంగా తీసుకుంటారన్నట్టు కూడా ఇప్పటికే ప్రయాణికులు కూడా తెలుపుతున్నారు. దీనికి ఏదైతే కేంద్రం దీనిపైన ఒక విచారణ చేసి అసలు ఎందుకు ఇట్లా వీళ్ళు ప్రైవేటు విమానాశ్రయాలు కానీ అటు ప్రైవేట్ ఎయిర్లైన్స్ కానీ వాళ్ళు ఎందుకు ఇంత రేటు పెంచుతున్నారన్నట్టు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇవాళ ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అంటే ధరల నియంత్రణ ప్రకారం 500 కిలోమీటర్లకు 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తారంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. మళ్ళా ఇంకొక 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు 12,000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు. అది కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు రూల్ కాబట్టి అంతే టికెట్ ధర కూడా ఉండాలని కూడా తెలియజేశారు. అటు 1,500 కిలోమీటర్లకు గరిష్టంగా ఛార్జీని రూపాయలు 15,000గా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు 1,500 కిలోమీటర్లు దాటితే అంటే ఒకవేళ ఏదైతే ప్రయాణికులు 1,500 కిలోమీటర్లు దాటితే దాని తర్వాత 18,000గా ఇది ప్రయాణికుల దగ్గర ఛార్జ్ తీసుకోవాలన్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ ను కూడా నిబంధనలు కూడా తెచ్చిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అది ఈ రోజు నుండి కూడా అంటే తక్షణమే అది అమల్లోకి రావాలన్నట్టు కూడా అటు ఏవియేషన్ మినిస్టర్ కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులకు కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ ఇప్పటికే ప్రయాణికులు కూడా అందరూ వేచి చూస్తున్నారు. అంటే దాదాపు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా కొంతమంది మేరకే ఉంటారు, కానీ భారీగా అందరూ కూడా ఇప్పటికే ఇక్కడ వాళ్ళ లగేజ్ పెట్టుకొని ఉదయం సమయం నుండి కూడా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇండిగో ప్రయాణికులుగానే గుర్తించబడ్డారు. అధికారులను అడిగినా కూడా అంటే నార్మల్ గా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఎవరి ఫ్లైట్ టికెట్ అయితే క్యాన్సిల్ అవుతుందో వారికి ఆటోమేటిక్ గా రీఫండ్ వస్తాయంటూ కూడా వాళ్ళు ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అది ఇండిగో చేసిన నిర్లక్ష్యం వల్ల మేము వెళ్లే ప్రయాణికులకు ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని గంటల తరబడి కూడా ఇప్పటికే అందరూ కూడా వేచి చూస్తున్నారు. అటు చిన్నపిల్లలతో కానీ అటు వృద్ధులు కానీ అటు అందరూ లగేజ్ పెట్టుకొని మరి ఇంకెంతసేపు వెయిట్ చేయాలన్నట్టు కూడా చూస్తున్నారు. కొంతమంది అంటే అయ్యప్ప స్వాములు కూడా శబరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు కూడా ఇండిగో ఫ్లైట్ ద్వారానే నమ్ముకొని వచ్చి ఇక్కడికే గంటల తరబడి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే రేపు అంటే ఇంకా ఈ యొక్క 2-3 డేస్ కూడా విరమణ చేసే సమయం కాబట్టి అసలు ఇండిగో సంస్థ మాకు తీరే టైం కంటే మేము మార్నింగ్ వెళ్తామనే సమయంలో కూడా నైట్ కేవలం ఒక మెసేజ్ రూపంలో యువర్ ఫ్లైట్ ఈస్ క్యాన్సిల్డ్ అని కూడా పెట్టడం జరిగింది. దాంతో మేము ఒకటేసారి తీవ్ర నిరాశ చెందాం. అంటే అయ్యప్ప మాలలో మొదటిసారి శబరికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇండిగో సంస్థ నమ్ముకున్నందుకు మాకు ఇంత చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అసలు ప్రాపర్ గా నిబంధనలు లేక
సమాచారం కరెక్ట్గా ఇవ్వక అంటే అంటే డీజీసీఐ పైన కూడా ఇప్పటికే తీవ్రంగా ఆరోపణలు అటు మండిపడుతున్నారు ప్రయాణికులు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల రూపాయలు కూడా టికెట్లకు చెల్లించడం జరిగింది. అంటే అటు సమయం వృధా, అటు డబ్బులు వృధా, మేము పోవాల్సిన గమ్యస్థలాలకు కూడా పోలేకపోతున్నాం. కొంతమంది అయితే దీన స్థితిలో కూడా నిల్చున్నారు. కొంతమంది మరికొంతమంది ఏమో వాళ్ళ చుట్టాలు బంధువులు కూడా చనిపోయిన పరిస్థితి కూడా వచ్చింది. మేము అంత్యక్రియలకు కూడా వెళ్ళాలి అన్న కూడా ఇక్కడ ఏదైతే ఇండిగో ఫ్లైట్ కూడా పోకపోవడము, ఫ్లైట్లు రద్దు కావడము, సరైన సమాచారం లేకపోవడము అది తీవ్ర ఇబ్బంది కూడా కలిసి వేసింది. అంటే ఏ ఎయిర్లైన్కి లేని ఇబ్బంది ఇండిగోకే ఎందుకు వస్తుంది అన్నట్టు కూడా ఆ విధంగా మండిపడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా తప్పున్నది. అటు డీజీసీఐ కూడా ఇచ్చిన నిబంధనలు కూడా పూర్తిగా ఇప్పటికే అందరినీ పైలట్లకు కూడా అది ఏది ఇబ్బందికరంగానే ఉన్నదన్నట్టు కూడా ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ కూడా అంటే ఒకప్పుడు అంటే గతంలో కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే సంబంధించిన పోర్టర్స్ ఉంటారో అంటే ఎవరైతే లగేజ్ తీసుకొస్తారో ఆ లగేజ్ వాళ్ళకు కూడా వర్క్ లేకపోయేసరికి అందరు కూడా అక్కడ గ్యాదర్ కూడా కావడం జరిగింది. వాళ్ళు అక్కడ గ్యాదర్ అయ్యాక ఎక్కడ ఇండియో ఫ్లైట్స్ కి సంబంధించిన ఏదైతే లగేజ్ ఉంటుందో ఆ లగేజ్ కూడా వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో అందరూ కూడా బయటకు వచ్చి మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఈ 2 రోజులు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఒక దిక్కేమో ఇక్కడ అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా అందరూ వేచి చూస్తున్నారు. ఎవరైతే ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ నిబంధనలకు పాటించాలో తప్పకుండా వారికి టికెట్ల రేట్లు కనుక ఇతర ఎయిర్లైన్స్ పెంచి తీసుకుంటే మాత్రం వారిపైన తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా అల్టిమేటం జారీ చేసింది. సంచన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.